హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఆఫర్ని తీసుకుని వచ్చాను. మీరు ఎటువంటి ఫీ పే చేయకుండా, ఎగ్జామ్ లేకుండా నెలకి 25,000 రూపీస్ సంపాదించేటువంటి ఒక మంచి అవకాశాన్ని నో బ్రోకర్ అనేటువంటి ఒక కంపెనీ వాళ్ళు మీకు అవకాశం కల్పిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా మనం 25,000 రూపీస్ సంపాదించడానికి అవకాశం ఉంది, ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉంది, మొత్తం అన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు ఇంటి దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, మరి ఇంకేం అవసరం లేదు. వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డాష్ బోర్డ్లో ఉంటుందన్నమాట. ఇది నో బ్రోకర్కి సంబంధించినటువంటి కంపెనీ అండి. ఇది జాయిన్ ది ఎక్స్క్లూజివ్ nobroker.com అంబాసిడర్ క్లబ్, ఏ పవర్ఫుల్ కమ్యూనిటీ ఆఫ్ ది అంబాసిడర్ అక్రాస్ ది బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఈ ఆఫీసెస్ అన్నీ ఈ నగరాల్లో ఉన్నాయి. అయితే ఎక్కడున్నా సరే మనం వర్క్ చేయాల్సింది ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మనం చేయాల్సిన వర్క్ ఏంటి, మనకి 25,000 రూపీస్ ఏ విధంగా వస్తుంది? దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు హెల్ప్ యువర్ కమ్యూనిటీ అండ్ ఎర్న్ హ్యాండ్సమ్ రివార్డ్స్ ఫర్ ఇట్ టు ఎర్న్ అప్ టు 25,000 రూపీస్ ఎవ్రీ మంత్ బై కంప్లీటింగ్ ది సింపుల్ టాస్క్. వాళ్ళు చిన్న టాస్క్లు ఇస్తారో ఆ టాస్క్ మనం కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మరి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఒక వీడియో ఇచ్చారు. ఈ వీడియో కూడా మీరు తర్వాత చూడండి, హౌ టు ఎర్న్ అని చెప్పేసి. ఈ వీడియో నేను ఇక్కడ ప్లే చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు, మీరు తర్వాత చూడండి వీడియో అనేది. రిజిస్ట్రేషన్ నవ్ అని ఉంది కదా, ఇది లాస్ట్లో చూద్దాం. ఇది వై షుడ్ ఐ జాయిన్, గెట్ అన్ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ కన్సిస్టివ్ మంత్లీ ఇన్కమ్. సో మనకి మంత్లీ ఇన్కమ్ అనేది నియర్లీ ఒక 25 నుంచి 30,000 దగ్గర రావాలనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ హెల్ప్ యువర్ ఫ్రెండ్స్, నైబర్స్, ఫ్యామిలీ, కమ్యూనిటీ నేటివ్ రియల్ ఎస్టేట్ వితౌట్ పేయింగ్ బ్రోకరిజం. అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి మన ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి హౌసెస్ కానీ లేకపోతే ఇంకా ల్యాండ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీళ్ళకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అది మనం చేయాల్సినటువంటి పని. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మొత్తం అన్నీ కూడాను. ఒక్కొక్కటి కూడా మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. వాట్ డూ ఐ నీడ్ టు డూ. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి, ఇఫ్ ఎనీ ప్రాపర్టీ ఈజ్ గోయింగ్ అప్ టు ఫర్ రెంట్ ఆర్ సేల్, యూ జస్ట్ హ్యావ్ టు షేర్ ది డీటెయిల్స్ ఫర్ ది ఓనర్. అంతే. ఇప్పుడు ఏదన్నా మనం దారంటూ వెళ్తుంటామండి, టూలెట్ బోర్డు ఉంటుంది, లేకపోతే ఇంకా ఏదో సేల్కు ఉంటుంది. అలాంటిది మనం ఓనర్తో మాట్లాడి ఎటువంటి బ్రోకరిజం లేకుండా వీళ్ళకి మనం షేర్ చేసినట్లయితే వాళ్ళే అమ్మి పెడతారు. ఆ వచ్చే దాంట్లో మనకి కమిషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. అది వీక్లీ. నో బ్రోకర్ ఆల్సో ప్రొవైడ్ ది హోమ్ సర్వీస్ లైక్ నెక్స్ట్. అంతేకాకుండా ఏం చేస్తారంటే ఇంకా ప్లేస్ ప్లేస్కి వాళ్ళు హోమ్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏమంటారు దాన్ని ఇక్కడ చూడండి. ఫర్ మోర్ లీడ్స్ యూ కెన్ స్పీక్ టు నెట్వర్క్ ఫ్రెండ్స్, పియర్స్, నైబర్స్ అండ్ టు ఫైండ్ ది పీపుల్ హూ వాంట్ టు సెల్ ఆర్ రెంట్ దేర్ ప్రాపర్టీ. యూజ్ నో బ్రోకర్ హోమ్ సర్వీసెస్. సో ఇటువంటి అమౌంట్ ఎక్స్ట్రా తీసుకోకుండా వాళ్ళు ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. అందుకు గాను వాళ్ళు కమిషన్ కింద అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ మనం తెలుసుకున్నట్లయితే అండి, ఇక్కడ హోమ్ సర్వీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హోమ్ సర్వీస్ అంటే ఇప్పుడు లైక్ ప్యాకర్స్ అండ్ మూవ్స్, అంటే కొంతమందికి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోతుంటారు. మొత్తం ఈ సామాన్లన్నీ కూడాను సర్ది అన్నీ ప్యాక్ చేస్తుంటారు కదా, వాళ్ళని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అదేవిధంగా పెయింటింగ్ వాళ్ళు కానీ, క్లీనింగ్ చేసే వాళ్ళు, ఏసీ సర్వీసెస్, ఎలక్ట్రిషియను, కార్పెంటింగు, హోమ్ రెనోవేషన్ అంటే ఇంటిని కొత్తగా మార్చుకోవటం, ఇంటీరియర్ డిజైన్స్, ప్లంబింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్, ఇలాగా ఈ అన్ని రకాల సర్వీసులు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీకు దగ్గరలో ఎవరికైనా సరే అవసరం పడింది, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఆ విషయాన్ని మనం వీళ్ళకి తెలియజేసామనుకోండి, వీళ్ళ ద్వారా వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు పంపించినట్లయితే ఆ అమౌంట్ అనేది మనకు వస్తుంది. లేదా ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, ఇంటి మొత్తానికి కూడా పెయింటింగ్ అవసరం ఉంది. పెయింటింగ్ అవసరం ఉన్నట్లయితే వాళ్ళకి తెలియజేసాం అనుకోండి, వాళ్ళే పెయింటింగ్ని పంపిస్తారు. లేదా
అలాగే ఏసీ సర్వీసెస్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఏది అవసరం ఉన్నా సరే ఇప్పుడు మన పక్కింటి వాళ్ళకైనా, ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి సర్వీసులు ఏదో ఒక సర్వీస్ అవసరం పడుతుంది. కొంతమంది ఏదో పెస్ట్ కంట్రోల్ అవసరం పడవచ్చు, ప్లంబింగ్ అవసరం పడవచ్చు, ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, ఏదైనా సరే అది ఇప్పుడు మనకు లోకల్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. అలా కాకుండా వీళ్ళకి మనకి ఇన్ఫామ్ చేసామనుకోండి, వాళ్ళే పంపిస్తారనమాట. పంపించినట్లయితే ఆ అమౌంట్ అనేది, కమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ అనేది మనకి ఎలా వస్తుందంటే, వెన్ ది ప్రాపర్టీ లీడ్ యూ హ్యావ్ ది షేర్ ది గెట్ లిస్టెడ్ నో బ్రోకర్ ది హోమ్ సర్వీసెస్ ఈజ్ కంప్లీట్ వయా నో బ్రోకర్ యూ విల్ గెట్ ది పేమెంట్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, అర్థమైంది కదండి. మీరు ఒక లీడ్ ఇచ్చారు, పలానా దగ్గర రెంట్కి ఉంది లేకుంటే సేల్కి ఉందని చెప్పేసి మీరు వీళ్ళకి తెలియజేశారు, లిస్ట్ చేశారు వాళ్ళకి. లేదా పలానా సర్వీస్ వీళ్ళకి కావాలి అని చెప్పేసి మీరు తెలియజేశారు వాళ్ళకి. సో ఆ తెలియజేసినటువంటిది ఆ రెంట్ లేదా సేల్ అయ్యింది అనుకోండి, దీనికి మీకు అమౌంట్ వస్తుంది. లేదా ఏదో వీటిల్లో ఏ సర్వీస్ అయినా సరే వాళ్ళకి అవసరం పడింది అనుకోండి, మీరు చెప్పిన వాటిల్లో అది అయినా సరే మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ అమౌంట్ ఏ విధంగా ఇస్తారనేది కూడా వీళ్ళు ఎగ్జాంపుల్గా ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ సర్వీసెస్ విల్ గెట్ ది పెయిడ్ 5%. ఫర్ ఎగ్జాంపుల్ ది కార్పెంటర్ జాబ్ 1 lakh. ఇప్పుడు కార్పెంటర్ జాబ్ కింద ఎవరన్నా జాయిన్ అయ్యారు అనుకోండి, జాయిన్ అయినట్లయితే మీకు 5% ఇస్తారు అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ ఈ డీటెయిల్స్గా కూడా ఈ రేట్ గురించి కూడా ఎంత కమిషన్ వస్తుందని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హౌ విల్ గెట్ ది బ్రోకర్ హెల్ప్, మనకి ఏ విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తారంటే, నో బ్రోకర్ విల్ హెల్ప్ ది విత్ ది పెర్హాప్స్ ది ఫ్లయర్ ది ప్రమోషన్స్ మార్కెటింగ్ క్రియేట్ విచ్ యూ కెన్ షేర్ విత్ యువర్ పియర్స్. అంతే. ఇప్పుడు ఎటువంటి ప్రమోషన్స్, ఏమో పాంప్లెట్స్ ఇవి అవి ఏమి పంచకుండా మనం పంపించినటువంటి లీడ్స్ని వాళ్ళు బిజినెస్ చేసి మనకి దాని ద్వారా మనకి అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో వర్క్ అనేది కొంచెం మొదట్లో కష్టంగానే ఉంటుంది, మీరు అలా చేసే కొలది కూడాను మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమె మొదట్లోనే ఇలాగే స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ 1 lakh పైన సంపాదిస్తున్నారు ఈమె. ఇక్కడ ఈ వీడియో కూడా తర్వాత చూడండి. తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా రిజిస్ట్రేషన్ నవ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. రిజిస్ట్రేషన్ నవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ జాయిన్ నో బ్రోకర్ అంబాసిడర్ క్లబ్, మీ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్, సిటీ, మీరు ఇప్పుడు ఎక్కడ ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు, సొసైటీ నేమ్ అంటే అది ఇప్పుడు మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ ఆక్యుపేషన్ ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారు ఇచ్చేసి ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ మనం ఇదివరకు ఏదైతే చెప్పుకున్నామో ఆ డీటెయిల్స్ మీరు వీళ్ళకి షేర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎటువంటి ఫీ కానీ ఎగ్జామ్ కానీ లేకుండా చక్కగా ఇంటి దగ్గర నుంచి మీకు ఖాళీ ఉన్న టైంలోనే చక్కగా వర్క్ చేసుకుంటూ అమౌంట్ అనేది సంపాదించండి. సో ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.